సత్యము వాస్తవము గాంధీ గారి జీవితం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాడు. శ్రీరాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ, జీసస్ కానీ, మదర్ తెరీసా కానీ, ఎవరు అయినా కూడా, బుద్ధుడు కానీ, జైన్ వీళ్ళందరూ కూడా ఏదో చిన్నదో పెద్దదో తప్పు చేసి ఉంటారు. అట్లాగే గాంధీ గారు కూడా తప్పు చేసి ఉంటారు. అయితే ఈనాడు గాంధీ గారిని చాలా దారుణంగా దూషణ భూషణ చేస్తూ ఉన్నారు. గాంధీ గారు బ్రిటన్లో, లండన్లో లా పాస్ అయిన తర్వాత ఇండియాకు వస్తాడు. ఇండియాలో వచ్చిన తర్వాత బాంబేలో ప్రాక్టీస్ పెడతాడు. ప్రాక్టీస్ పెడితే ప్రాక్టీస్ సరిగా జరగదు. అప్పుడు ఒక బ్రోకర్ ఏమంటాడంటే, మిస్టర్ గాంధీ, నేను కేసులు తెచ్చిస్తాను, నాకు కమిషన్ ఇవ్వమంటాడు. నేను ఇవ్వనంటాడు. గాంధీ గారు ఒక కేసు టేకప్ చేస్తాడు, కానీ ఆ కేసు అట్టర్ ఫెయిల్ అవుతాడు. శివరయ్యి భయపడి ఆ కేసును వాదించకుండా ఓడిపోయి వచ్చేస్తాడు. తర్వాత ఆయన రాజ్కోట్ వచ్చేస్తాడు. రాజ్కోట్ వచ్చిన తర్వాత గాంధీ గారు అన్న సీనియర్ లాయర్ల దగ్గర టైపింగ్ వర్క్, చిన్న చిన్న వర్క్స్ చేయడానికి పెడతాడు. అతను చేస్తూ ఉంటాడు గాంధీ గారు. అప్పుడు గాంధీ గారు అన్న అబ్దుల్ సేత్ అనే వ్యాపారస్తుడు, బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మా తమ్ముడు లా ప్రాక్టీస్ పాస్ అయ్యాడు, కానీ ఖాళీగా ఉన్నాడు, మీరేమన్నా మీ ఫరంలో పెట్టుకొని ఉద్యోగం ఇవ్వండి అంటాడు. కానీ ఆయన ఏమంటాడంటే, నాకు ఇక్కడ పనేం లేదు, సౌత్ ఆఫ్రికాలో నాకు లీగల్ కేసులు ఉన్నాయి, దాన్ని చూసుకోవటానికి మీ తమ్ముడిని పంపిస్తానంటే నాకేం అభ్యంతరం లేదని అంటాడు. అప్పుడు అతను అంగీకరించి సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోతాడు. ఆ సందర్భంలోనే ఆయన్ని ట్రైన్లోంచి తోసేయటము అదంతా కూడా మీకు తెలిసిన సంఘటన. సౌత్ ఆఫ్రికా వెళ్ళిన తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఇండియన్స్ యొక్క, భారతీయుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, దినాది దినంగా ఉంటుంది. వాళ్ళను సెకండ్ గ్రేడ్ కాదు, థర్డ్ గ్రేడు జనాలుగా బ్రిటిష్ వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే సౌత్ ఆఫ్రికాని కూడా బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. అప్పుడు భారతీయులందరినీ ఏకం చేసి ఎక్కువగా మీటింగులు పెట్టి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడమని చెప్పి చెప్తూ ఉండాడు గాంధీ గారు. ఆ సందర్భంలోనే బ్రిటిషు తెల్లవాడు కొంతమంది ఆయన్ని చంపడానికి కూడా ట్రై చేస్తారు. ఆ సందర్భంలో గాంధీ గారు ఎంతో కష్టపడి అంతా అయిన తర్వాత ఆయన అబ్దుల్లా సేద్ దగ్గర లీగల్ కేసు అయిపోతుంది, ఇండియాకు వచ్చేస్తాడు. అంటే 1 year 2 years ఉండిన తర్వాత ఇండియాకు వచ్చేసాడు. ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళు సౌత్ ఆఫ్రికాలోని ఇండియన్స్ మరలా గాంధీ గారికి ఫోన్ చేసి, నువ్వు రాకపోతే ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మీరు రాకపోతే మన ఇండియన్స్ బ్రతుకులు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్తే గాంధీ గారు మరలా సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత గాంధీ గారిని అక్కడే ఉండమంటే, మరి నాకేమో భార్య పిల్లలు ఉన్నారు, నా పరిస్థితి ఏమో నాకు ఇంత ఆదాయం లేదు, నేను ఎలా చేయాలంటే మరి మీరు కూడా ఆలోచించండి, ఏం చేద్దామంటే గాంధీ గారు అంటారు, నేను లాయర్ ప్రాక్టీస్ పెడతాను, మీరందరూ కేసులు ఇవ్వండి, ఆ కేసులు ఆ వచ్చిన ఆదాయాన్ని నేను ఈ మన ఇండియన్స్ కోసం ఖర్చు పెడతానంటారు. సరే, ఆ విధంగా ఆయన లా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత చాలామంది భారతీయులు ఆయనకి కేసులు ఇస్తూ ఉంటారు. ఆ సందర్భంలో వచ్చిన డబ్బునంతా కూడా ఈ భారతీయుల కోసమే, సంక్షేమం కోసమే ఖర్చు పెడుతుండేవాడు గాంధీ గారు. ₹1 కూడా ఖర్చులు పోను, మిగతా అంతా కూడా దానికి వాళ్ళకి భారతీయుల కోసం ఖర్చు పెట్టేవాడు. ఆయన టాల్స్టాయ్ ఆశ్రమం కూడా పెట్టి అక్కడ కార్పెంటరీ వర్క్, అటువంటి వర్క్ వాళ్ళందరికీ నేర్పించి వాళ్ళ జీవనోపాధి మెరుగుపరిచేటట్టు చేస్తారు. తర్వాత అక్కడ బోయర్ వార్ జరుగుతుంది, బోయర్ యుద్ధం.
ఆ బోయర్ యుద్ధం బ్రిటిషు వాళ్ళకి అక్కడ లోకల్ పీపుల్ జరిగితే ఆయన గాయపడిన వాళ్ళందరికీ కూడా సైనికులకి కానీ వాళ్ళందరికీ కూడా గాంధీ గారు గాయాలకి మందు పెట్టి వాళ్ళందరినీ ట్రీట్మెంట్ చేసేవాడు. అట్లాగే ఇండెంచర్డ్ లేబర్ అనేది, ఇండెంచర్డ్ లేబర్ అంటే వాళ్ళని ఇండియా నుంచి చాలామంది చాలా ఆంధ్ర, తమిళనాడు, గుజరాత్ అక్కడ నుంచి కూడా 5 సంవత్సరాల అగ్రిమెంట్ మీద సౌత్ ఆఫ్రికాలో బ్రిటిష్ వాళ్ళు తీసుకుపోయేవాళ్ళు. ఆ 5 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళు పడి ఉండాలి, కొట్టినా తిట్టినా అవన్నీ చేసేవాళ్ళు. ఆ సందర్భంలో రామస్వామి అనే తమిళియన్ మీద వాళ్ళ బ్రిటిష్ ఓనరు చాలా దెబ్బ కొట్టి రక్తం కారి అవన్నీ చాలా చావు బతుకుల్లో ఉండి ఆయన గాంధీ గారి దగ్గరికి వెళ్ళిపోతే గాంధీ గారు ఆయన కేసును తీసుకొని కోర్టులో వాదించి ఆయన ఆ అగ్రిమెంట్ నుంచి రిలీవ్ చేస్తాడు. రిలీవ్ చేసి వేరే చోట పెట్టి చేస్తాడు. అప్పటి నుంచి గాంధీ గారిని అందరూ కూడా లేబర్ లాయరు అనేవాడు. అట్లాగే తర్వాత ఫ్రాంచైజ్ యాక్ట్ అని వచ్చేది ఆఫ్రికాలో. అంటే భారతీయులకు ఎటువంటి ఓటు హక్కు లేదు, ఎటువంటి హక్కులు లేవు. దాని మీద చాలా వరకు గాంధీ గారు పోరాడతారు ఇండియన్ హక్కుల కోసం. అలాగే భారతీయులు సౌత్ ఆఫ్రికాలో ఫుట్పాత్ మీద నడవటానికి లేదు, రోడ్డు మీద నడవాలి. ఫుట్పాత్ మీద ఓన్లీ బ్రిటిషర్సే నడవాలి. ఒకసారి గాంధీ గారు ఫుట్పాత్ మీద నడుస్తూ ఉంటే ఒక కానిస్టేబుల్ వచ్చి ఆయన్ను కొడతాడు. ఎందుకు కొడుతున్నావు అంటే, డోంట్ యు నో దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు వాక్ ఆన్ ది ఫుట్పాత్స్. ఫుట్పాత్ నడవటం నువ్వు ఎక్కడ నడుస్తావు అంటే, ఇట్ ఈజ్ మై రైట్ అంటాడు గాంధీ గారు. రైట్ అంటే అతన్ని కొట్టి మరలా ఇబ్బంది పెడతాడు. అప్పుడు అది ఆ విషయము చూసిన పోలీస్ ఆఫీసర్ హయ్యర్ ఆఫీసరు దగ్గరికి వచ్చి, మిస్టర్ గాంధీ వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది గాంధీ, ఏంటి జరిగింది అంటే, ఇట్లా అతను నన్ను ఫుట్పాత్ మీద నేను నడిచా అని చెప్పి నన్ను కొట్టాడు, జరిగిందంటారు. అప్పుడు ఆయన పోలీస్ ఆఫీసరు ఒక విషయం చెప్తాడు, మిస్టర్ గాంధీ అతని మీద నువ్వు కంప్లైంట్ ఇయ్యి, ఐ విల్ సీ యాక్షన్ విల్ బి టేకెన్ అగెన్స్ట్ దిస్ పర్సన్, అతని మీద యాక్షన్ చూస్తానంటాడు. కానీ అతను గాంధీ గారు అంటే, ఇది నా ఒక్కటి సమస్య కాదు, సౌత్ ఆఫ్రికాలో ఉండే భారతీయులందరూ కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు, వాళ్ళందరి తరఫున నేను ఫైట్ చేయాలంటారు. అట్లాగే టాల్స్టాయ్ ఆశ్రమంలో వంతుల ప్రకారము అక్కడ లెట్రిన్లు ఇవన్నీ ఉండేవి కాదు. అప్పుడు ఒక ప్యానల్ లాంటి ఉంటే ఆడ లెట్రిన్ కూర్చుంటే అవన్నీ కూడా వంతుల వారు క్లీన్ చేయాలి, ఆశ్రమంలో ఉండేవాడు. ఒకసారి కస్తూర్బా గాంధీ వంతు వస్తుంది. కస్తూర్బా గాంధీ ఏమంటారంటే, అందరి క్లీన్ చేసి ఒక ఎస్సీ ఎస్టీను లేకుంటే నీగ్రోను బ్లాక్స్ ఎవరిదో వాళ్ళది మాత్రం క్లీన్ చేయనంటు. అప్పుడు గాంధీ గారు ఆమె చుట్టు పట్టుకొని లాక్కొని వస్తాయి. ఎందుకనంటే అక్కడ డిఫరెన్సెస్ లేవు, ఎవరైనా ఎస్సీ అయినా తర్వాత నెగ్రో అయినా అందరు చేయాలంటే. అప్పుడు కస్తూర్బా నువ్వు నాకు అభిప్రాయాలు ఉండవు అనుకుంటావా, నువ్వు నాకు మనసు ఉండదు అనుకుంటారా, నిన్ను వదిలిపెట్టి నేను గుజరాత్ని వదిలిపెట్టి ఇండియాని వదిలిపెట్టి నిన్ను నమ్ముకొని నేను ఇక్కడికి వచ్చాను అంటే నన్ను ఈ విధంగా నువ్వు ఇంటి నుంచి బయటికి పెట్టేస్తావని అడిగితే ఆమె చెబుతుంది. అప్పుడు గాంధీ గారు రియలైజ్ అయ్యి, ఓకే హీర్ ఆఫ్టర్ నేను ఎటువంటి అబ్యూజ్ నేను చేయను, కొట్టను, ఏమి చేయను, నీ అంగీకారం లేని నీ విషయంలో నేనేమి చేయను అంటాడు. అప్పటి నుంచి గాంధీ గారు ఆమెతోటి చాలా మర్యాదపూర్వకంగా ఒక భార్య కాకుండా స్నేహితురాలు కూడా ఆమెను ట్రీట్ చేస్తూ ఉంటారు. ఒకసారి బోయర్ వార్లో ఉన్నప్పుడు గాంధీ గారు యుద్ధ సైనికులకి గాయాలు తుడిచేటుంటే ఈమె కస్తూర్బా గాంధీ వేరే ఊర్లో వాళ్ళు ఉండే ఊర్లో ఆమె జబ్బు పడితే హాస్పిటల్కి చేరుస్తారు. హాస్పిటల్లో చేరిస్తే ఆయన డాక్టర్ ఏమంటా అంటే, ఒక ఎన్వి కంటెంట్ కలిగినటువంటి ఇంజెక్షన్ ఇవ్వాలా, నువ్వు యాక్సెప్ట్ చేస్తే అంటాడు. ఆమె యాక్సెప్ట్ చేయదు, నాన్ వెజిటేరియన్ కంటెంట్ ఉంది, యాక్సెప్ట్ అంటే ఆమె తెలియకుండా డాక్టర్ ఇచ్చేస్తాడు. ఇచ్చి గాంధీ గారికి టెలిగ్రామ్ ఇస్తాడు, మిస్టర్ గాంధీ ఇది జరిగింది, యూ ఇమీడియట్లీ కమ్మంటాడు. వచ్చిన తర్వాత గాంధీ గారు చెబుతారు, మళ్ళీ నువ్వు ఇంజెక్షన్ వేయాలి, ఆమెకి లేకపోతే చచ్చిపోతుందంటే వాళ్ళ చచ్చిపోతారంటే గాంధీ గారు ఆమెను అడుగుతాడు,
అడిగితే నాకు వద్దు, నేను రాదర్ ఐఎమ్ రెడీ టు డై, బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ ఇంజెక్షన్ అంటాడు. అప్పుడు డాక్టర్ ఆమెను డిశ్చార్జ్ చేస్తాడు. డిశ్చార్జ్ చేసిన తర్వాత గాంధీ గారిని ఎత్తుకొని రిక్షాలో కూర్చోబెట్టి వాళ్ళ వేరే ఊరికి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత అంతా అయిన తర్వాత గాంధీ గారు 1915లో సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వస్తాడు. ఇండియాకు వచ్చినప్పుడు అక్కడ ప్రజలు చాలా డబ్బులు, ఆభరణాలు, వెండి బంగారు ఆభరణాలు, ముత్యాలు అటువంటివన్నీ ఇస్తే కస్తూరిబా గాంధీ అంటుందో, నువ్వేమో సంపాదించిందంతా దీనికే పెట్టావు, నా దగ్గరేమో నలుగురు పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళకి వచ్చారు, మా కోడళ్ళకి ఇవ్వటానికి నా దగ్గర ఏం లేదు, కొంత వీటిల్లో నీకు వచ్చిన బహుమతుల్లో కొంత నేను తీసుకొని మా కోడళ్ళకు ఉంచుకుంటా అంటే ఆయన గాంధీ గారు అబ్జెక్షన్ చేస్తాడు. సర్వీస్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ రెమ్యునరేషన్, నువ్వు ఇది తీసుకుంటున్నావంటే ఇది రెమ్యునరేషన్ అవుతుంది, కాబట్టి దీనంతా కూడా భారతీయుల కోసమే మనం ఖర్చు పెట్టాలి అని చెప్పి ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి అతనికి వచ్చిన డబ్బు, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, గిఫ్ట్లన్నీ కూడా ఆ ట్రస్ట్కి ఇచ్చేసి వాళ్ళకి ట్రస్ట్ కమిటీ వాళ్ళని వేసి దాన్ని ఇండియన్స్ కోసము, ఇండియన్ హక్కుల కోసము వాటిని ఉపయోగించాలని చెప్పి అతను ఇండియాకి తిరిగి వచ్చేస్తాడు.